వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రేక్షకులందరికీ చిన్న గమనిక. 2.5 సంవత్సరాల క్రితం చేయాల్సిన ఈ వీడియోకి 6 నెలల క్రితం వాయిస్ ఓవర్ రికార్డ్ చేసి, దాంట్లో మార్పులు, చేర్పులు ఏమీ చేయకుండా, కొత్తగా వచ్చిన విషయాలకి అప్డేట్ అవ్వకుండా, జస్ట్ 2 రోజుల క్రితమే విజువల్స్ యాడ్ చేసి ఎడిటింగ్ చేయడం జరిగింది. సో, వీడియోలో అక్కడక్కడ చిన్న చిన్న ఆడియో మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని మీరు దయచేసి పట్టించుకోవద్దని మనవి. Okay, so hello, my dear Marvel fans. This is your filmy boy back again with Strange Theory episode 2 What If Effect. లాస్ట్ ఎపిసోడ్లో స్టార్క్ వల్ల ఎంసీయూ ఎలా ఎఫెక్ట్ అయిందో చూసాం. అది స్టార్క్ ఎఫెక్ట్. అండ్ ఈ ఎపిసోడ్లో ఎంసీయూని వాట్ ఇఫ్ సిరీస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఈ సిరీస్ ఎంసీయూ ప్రాజెక్ట్స్ అన్నింటిలో చాలా స్పెషల్. ఇది ఒక రకంగా ఎంసీయూకి విక్రమాదిత్య లాంటిది. ఎందుకంటే ఇది ఎంసీయూ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ చెప్పేస్తుంది. ఎలాగో చెప్పాలంటే వీడియో స్టార్ట్ చేయాల్సిందే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ ద షో. ఈ ఎఫెక్ట్కి డెఫినేషన్, కాజెస్, అప్లికేషన్స్ ఏమీ ఉండవు. నేను మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తా, తర్వాత మీకే అర్థమైపోద్ది. August 1, 2021 వాట్ ఇఫ్ సీజన్ 1 రిలీజ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్లో పెగ్గీ కార్టర్ని చూపించారు. సేమ్ క్యారెక్టర్ని మనం మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చూసాం. సెకండ్ ఎపిసోడ్లో యాండుని చూపించారు. ఎంసీయూలో యాండు గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ 2లోనే చనిపోయాడు, కానీ తన్ని మనం మళ్ళీ గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ 3లో చూసాం. థర్డ్ ఎపిసోడ్ ఎల్లో జాకెట్, యాంట్మ్యాన్ 1లో పోయాడు, 3లో చూసాం. ఫోర్త్ ఎపిసోడ్ గర్గాంటస్, సేమ్ కాదు కానీ సిమిలర్ మాన్స్టర్ని మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చూసాం. ఫిఫ్త్ ఎపిసోడ్ జాంబీస్, ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, సో ఫ్యూచర్లో చూస్తాం. సిక్స్త్ ఎపిసోడ్ కిల్మాంగర్, బ్లాక్ ప్యాంథర్ 1లో చనిపోయాడు, 2లో చూసాం. సెవెంత్ ఎపిసోడ్ ఫ్రాస్ట్ జైంట్ లోకీ సిరీస్లో చూసాం. అండ్ ఫైనలీ ఎయిత్ ఎపిసోడ్ అల్ట్రాన్, రిటర్న్ అవుతాడని అందరికీ తెలుసు. అండ్ అఫ్ కోర్స్ వాచర్, ఐఎమ్ గ్రూట్లో చూసాం. సో వాట్ ఇఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటో మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, వాట్ ఇఫ్లో కనిపించిన కొత్త క్యారెక్టర్స్ ఎంసీయూలోకి ఎంటర్ అవుతున్నాయి. పాయింట్ నెంబర్ 2, ఎంసీయూలో చనిపోయిన క్యారెక్టర్స్ వాట్ ఇఫ్లో కనిపిస్తే అవి మళ్ళీ ఎంసీయూలోకి రిటర్న్ అవుతున్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 3, వాట్ ఇఫ్లో రిపీటెడ్గా కనిపించిన క్యారెక్టర్స్ ఫ్యూచర్ ఎంసీయూలోకి ఎంటర్ అవ్వబోతున్నాయి. దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు మిగతా 2 సీజన్ల గురించి మాట్లాడేసుకుందాం. December 22, 2023 వాట్ ఇఫ్ సీజన్ 2 రిలీజ్ అయింది. సీజన్ 2లో పెద్దగా ఏమి లేవు, బట్ ఎపిసోడ్ 8లో లోకి అండ్ వాండాని చూసాం. ఈ ఎపిసోడ్ లోకి సీజన్ 2 అండ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ తర్వాత వచ్చింది. సో అకార్డింగ్ టు వాట్ ఇఫ్ ఎఫెక్ట్ మళ్ళీ మనం ఎంసీలో లోకి అండ్ వాండాని లైవ్ యాక్షన్లో చూడొచ్చు. సేమ్ December 22, 2024 వాట్ ఇఫ్ సీజన్ 3 రిలీజ్ అయింది. సీజన్ 3 విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్లో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా, బ్రేవ్ న్యూ వరల్డ్లో చూసాం. మోనికా రాంబ్యూ ద మార్వెల్స్లో వేరే యూనివర్స్కి వెళ్ళిపోయింది, కానీ వాట్ ఇఫ్లో కనిపించిందంటే మళ్ళీ పక్కా ఎంసీలో చూస్తాం. సిక్స్త్ ఎపిసోడ్ ద హుడ్, ఐరన్ హార్ట్ సిరీస్లో ఇతనే మెయిన్ విలన్. సెవెంత్ ఎపిసోడ్ నోవా, ప్రాజెక్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అండ్ గెలాక్టస్, ఫ్యాంటాస్టిక్ 4 ట్రైలర్లో చూసాం. ఎయిత్ ఎపిసోడ్ ఎమినెన్స్, ఆల్రెడీ గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ వాల్యూమ్ 1లో స్టాన్లీతో పాటు చూసాం. ఇప్పటి వరకు వాట్ ఇఫ్లో కనిపించి ఎంసీలో రిటర్న్ అయిన క్యారెక్టర్స్ని చూసాం, కానీ ఇప్పుడు ఎంసీలో ఇప్పటికీ రిటర్న్ అవ్వలేదు కానీ ఫ్యూచర్లో కన్ఫర్మ్ రిటర్న్ అవుతాయి అనే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 నటాషా, నెంబర్ 2 థానోస్, నెంబర్ 3 టోనీ స్టార్క్, నెంబర్ 4 కిల్మాంగర్, నెంబర్ 5 అల్ట్రాన్, నెంబర్ 6 హావర్డ్ స్టార్క్, నెంబర్ 7 గొలాయత్, నెంబర్ 8 గ్రాండ్ మాస్టర్, నెంబర్ 9 నటాషా పేరెంట్స్ ఇద్దరు, నెంబర్ 10 కెప్టెన్ కార్టర్. ఎస్, అద్దరిద్దరు మళ్ళీ చూడాలి. నెంబర్ 11 హెలా, నెంబర్ 12 ఈగో, నెంబర్ 13 మిస్టీరియో, నెంబర్ 14 వైట్ విజన్, నెంబర్ 15 సుప్రీం స్ట్రేంజ్, అండ్ నెంబర్ 16 క్యాంగ్. అండ్ ఈ వాట్ ఇఫ్ ఎఫెక్ట్లో ఇంకో పాయింట్ డిస్కస్ చేయాలి. అదేంటంటే సీజన్ 3 ఎండ్ క్రెడిట్స్లో మనకి కొన్ని ఫ్యూజన్ క్యారెక్టర్స్ని చూపించారు. అంటే ఆ క్యారెక్టర్స్ని మనం కన్ఫర్మ్ ఫ్యూచర్లో చూస్తాం. ఎలాగో వాట్ ఇఫ్కి సీజన్ 4 ఉండదు కాబట్టి ఆ క్యారెక్టర్స్ని మనం లైవ్ యాక్షన్లోనే చూస్తాం. సో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. నెంబర్ 1 6 ఆర్మ్స్తో స్పైడర్ మ్యాన్. ఇలాంటి క్యారెక్టర్ కామిక్స్లో ఒకటి ఉంటుంది, అదే అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ ప్లస్ డాక్ ఆక్ కాంబినేషన్. నెంబర్ 2 సమురాయ్ గోస్ట్ రైడర్. నెంబర్ 3 పనిషర్ ప్లస్ రీరీ విలియమ్స్. నెంబర్ 4 ఇది జస్ట్ గమోరా కానీ ఒక పెళ్లి కూతురు డ్రెస్లో ఉంటుంది, సో బ్రైడ్ గమోరా అనుకోవచ్చు. నెంబర్ 5 మూన్ నైట్ ప్లస్ బ్లేడ్. నెంబర్ 6 థానోస్ ప్లస్ వోల్వరిన్ ప్లస్ సైక్లోప్స్. నెంబర్ 7 ఇక్కడ కింగో ఉంటాడు, కానీ తన సూట్ చూడడానికి కొంచెం ఐరన్ మ్యాన్ సూట్లో ఉంటుంది. నెంబర్ 8 మిస్ మార్వెల్ ప్లస్ వాస్ప్.
నెంబర్ 9 సాసర్ మిస్టీరియో. నెంబర్ 10 ఇదైతే చూడడానికి డొనాల్డ్ డక్కి స్కార్లెట్ విచ్ పవర్స్ వచ్చినట్టు కనిపిస్తే, కానీ టీషర్ట్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే దాని మీద అమెరికా చావెస్ సింబల్ కూడా ఉంటుంది. సో ఇది డొనాల్డ్ డక్ ప్లస్ స్కార్లెట్ విచ్ ప్లస్ అమెరికా చావెస్ అనుకోవచ్చు. నెంబర్ 11 ప్రాక్సిమా మిడ్ నైట్ ప్లస్ హాకై. నెంబర్ 12 ఇది ఒక ఫ్యూజన్ క్యారెక్టర్. అందులో ఒక క్యారెక్టర్ అయితే పక్కా సిల్వర్ సర్ఫర్ అండ్ సెకండ్ క్యారెక్టర్ అయితే జూబ్లీ అంటున్నారు. అది ఫ్యూచర్లో చూడాలి ఇంకా. అండ్ మీలో ఎవరికన్నా జూబ్లీ అంటే ఎవరైనా డౌట్ ఉంటే తను లైట్ పవర్స్ ఉన్న ఒక మ్యూటెంట్. నెంబర్ 13 స్క్రల్ కెప్టెన్ అమెరికా. కానీ ఆ చెయ్యి చూస్తే అది కెప్టెన్ అమెరికా బదులు రెడ్ స్కల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 14 హోవర్డ్ స్టార్క్ ప్లస్ సెర్సీ. నెంబర్ 15 అల్టిమేట్ డెడ్ పూల్. నెంబర్ 16 మ్యాల్నిర్ని చేత్తో పట్టుకున్న యంగ్ వెర్షన్ ఆఫ్ హెలా. నెంబర్ 17 షాంగ్-చి ప్లస్ స్టార్ లార్డ్. నెంబర్ 18 కౌబాయ్ లోకి. నెంబర్ 19 ఈ క్యారెక్టర్ చూడడానికి స్కార్లెట్ విచ్లా ఉంది, కానీ తన డ్రెస్ అండ్ క్రౌన్ మాత్రం వైట్ కలర్లో ఉన్నాయి. సో వాండాకి ఒక గుడ్ వెర్షన్ అనుకోవచ్చు. నెంబర్ 20 ఈ క్యారెక్టర్ మాత్రం ఎన్ని యాంగిల్స్ నుంచి స్క్రీన్ షాట్ తీసినా, ఎంత ఎడిటింగ్ చేసినా ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు భయ్య. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. కానీ ఆ బాడీ చుట్టూ ఉన్న ఫైర్ అండ్ తల మీద ఉన్న క్రౌన్ చూస్తే నాకు జానీ స్టార్మ్ ప్లస్ హెలా అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఏ క్యారెక్టర్స్ రిటర్న్ అయ్యాయో, ఏవి రిటర్న్ అవుతాయో కూడా చెప్పాను. కానీ వాళ్ళు ఎలా రిటర్న్ అవుతారో అది చెప్పలేదు కదా. ఈ టాపిక్ మన ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అవి మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలి తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. Until then, this is your filmy boy signing off until the next video. Bye.